అందరికి నమస్కారం అండి. వృషభ రాశి గురించి నేను మాట్లాడుతున్నానండి. వృషభ రాశి వారు ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారండి. వృషభ రాశికి మనకి గురుమాత్ముడు ఎలాగుంటాడు, శని మాత్ముడు ఎలాగుంటాడు, మన మార్గదర్శనం ఎట్లా ఉంటుంది. వృషభ రాశి గారు ప్రతి ఒక్కళ్ళకి ఒక భావనతని చూపించుకుంటారండి. ఇప్పుడు వృషభ రాశికి ప్రతి ఒక్కరికి మనిషి ఏమైందండి, డబ్బు కావాలా, సంపాదన చేయాలా, మేము ముందుకు రావాలనేది ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుందండి. ఇప్పుడు ఈ వృషభ రాశి గారికి ఎట్లా ఉంది అంటే గురుమాత్ముడు చాలా మంచిగా ఉంటాడండి. కొంచెం శని ఎక్కువ తక్కువ అని చెప్పొచ్చు. ఈ 7.5 శని ఉంటాడండి. మళ్ళీ అనుకున్నది ఒకటి జరగట్లేదు, ఒకటి ప్రాబ్లం ఉంటుందండి. అది ఒక రకంగా నడుస్తా ఉందని చెప్పొచ్చు అండి. ఇప్పుడు మీ జీవనముల ఏమన్నా వృషభరాశి గురించి అడగాలంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుందండి. ఏమేమో చేయాలా, ఏమేమో జరిగిపోవాలా, విదేశ ప్రవాస చేయాలా, జాబ్ చేయాలా, ఎడ్యుకేషన్ మంచి జరగాల, మాకి మంచిది బిడ్డలు పుట్టాలా, మళ్ళా కుటుంబంలో మంచిది జరగాల అనేది ప్రతి ఒక్కరికి ఒక అభిప్రాయం ఉందండి. వృషభ రాశి అంటే ఈ సంవత్సరం నుంచి మీకు గురువు మాత్ముడు చాలా మంచిగా ఉండండి. మళ్ళా శని మాత్ముడు స్వల్ప కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నాడండి. మీరు బాధపడే అవసరం లేదండి. ఇప్పుడు మీ జీవనముల ఇదన్నా ఒక ప్లాన్ చేసుకుంటారు కదండి. నైట్ అంతా ఆలోచన చేస్తున్నారంటే పొద్దులేటి ఒక పని జరగదు. ఇప్పుడు ఒకళ్ళు అంటారండి, ఒక ప్రాబ్లం సాల్వ్ అయితే ఇంకొక ప్రాబ్లం వెయిటింగ్ ఇట్లా కూర్చునిందండి, మాకు ఏది పని జరగదండి అని ప్రతి ఒక్కళ్ళు యూత్లు, అమ్మాయిలు, అబ్బాయిలు, పేదోళ్ళు, వృత్తులు ప్రతి ఒక్కళ్ళు అడుగుకుంటారండి. మన రాశి ఎలా ఉంది గురుగారే, వృషభ రాశికి మన టైం ఎట్లుండే గురుగారే, ఈ రాశితోనే మాకు ఏమేమి జరుగుతూ ఉండే. కొన్ని జనులు ఎండి కొనాలి, బంగారు కొనాలి, షేడు కొనాలి, పెళ్లి చేసుకోవాలి, ఇంట్లో అమ్మాయికి అబ్బాయికి బాగా ఆడుకుంటూ నక్కుంటూ ఉండాలి, మన కుటుంబమే బాగుండాలి అనేది ప్రతి ఒక్కరికి మార్గదర్శనం ఉంటుందండి. ఆ మార్గదర్శనం ముందర పోవాలంటే ఏం చేయాలా, మన లక్ష్మి నుంచి మంచి జరగాల, యావర్ నుంచి మంచి జరగాల, మనది అనుకున్నదంత సక్సెస్ జరగాలంటే మన భవిష్యత్తు ఎలా ఉందని వృషభ రాశికి మనం చూసుకోవాలండి. ఫస్ట్ వృషభ రాశికి శని, గురు, బుధ, శుక్ర ఈ ఆయా రాశికి ఏ బలం ఉంటుంది, ఏ గ్రహగతిలు ఎలా జరుగుతుంది మనం తెలుసుకోవాలండి. మనం తెలుసుకుంటేనే ముందర మాకు మంచి టైం, మంచి మార్గం దొరుకుతుందండి. మంచి టైం, మంచి మార్గం దొరకాలంటే మన పీస్ ఆఫ్ మైండ్ బాగుండాలా, మన బుద్ధి జ్ఞానము బాగుండాలా. మా వృషభ రాశికి మనది ఒక పవర్ అని ఉంటుందండి ఏదైనా చేయాలంటే. ఇప్పుడు 12 రాశులు ఒక్కొక్కరికి సతీపతిలో బాగుండకలేదు, భార్య భర్తలు బాగుండకలేదు, సతీపతిలో గుప్త సమస్యలు ఉంటవి. ఒకటి ప్రాబ్లం ఉంటుందండి. ఆ ప్రాబ్లం నుంచి బయట రావాలంటే ఏం చేయాలా, మనకి ఏమేమి సమస్య ఉంది, మనకి ఏమేమి ప్రాబ్లం ఉందంటే మనకి ఇప్పుడు సమస్య పరిష్కారం కావాలా. సమస్య పరిష్కారం అయితే మన గ్రహగతిలో ముందర ఏ పని చేస్తే మనకి సక్సెస్ అవుతుందండి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే గురు టెంపుల్కి పోవాలి. వృషభ రాశి వాళ్ళు గురు టెంపుల్ అంటే దత్తాత్రేయ స్వామి, రాఘవేంద్ర స్వామి, సాయిబాబా. మీ చేతి నుంచి ఏనాదో ఆడ పేదోళ్ళు ఉంటారు, కొన్ని జనాలు అక్కడ ఉండేటోళ్ళకి మనము అన్నము కానీ, మనం పైసలు ఇవ్వద్దండి, ఒక బట్టలు కానీ, ఒక అన్నము కానీ, లేకుంటే ఒక పాలు కానీ మీ చేతి నుంచి ఈ వృషభ రాశి వాళ్ళు ఇస్తే అండి మీ ఉండే కష్టాలంతా తీరిపోతాయి. భగవంతుడి ఆశీర్వాదం నుంచి మీకు మంచిది అవుతుందండి. మళ్ళా మీకు హెచ్చిన అధికైన సమస్యలు అడగాలంటే ఫస్ట్ చూసుకోవాలండి. మన కిందికి నంబర్ వస్తుందండి, ఆ నంబర్తో మీరు మాట్లాడచ్చు మన గురించి. మీకు ఎలాగేలాగ సమస్య ఉంటుంది. ఒక మనిషి పుట్టిన తర్వాత ప్రతి ఒక్క మనిషి ఒక సమస్య ఉంటుందండి. ఆ సమస్య నుంచి మనిషి బయట రావాలంటే మన జాతకం చూపించుకోవాలా, మన డేట్ ఆఫ్ బర్త్ చూపించుకోవాలా, మన బిడ్డలది, మన కొడుకుది, మన అల్లుడిది, ప్రతి ఒక్క ఫ్యామిలీది చూసుకొని ఒక జ్యోతిష్ అడగాలని ఒక అభిప్రాయం ఉంటుందండి. అడుక్కునికి ఒక ప్రయత్నం చేయండి, మీరు మంచిది అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు జనాలు చూస్తుంటారు, ఫోన్ చేస్తుంటారు, ఎక్కడ ఉంటారు గురుగారు అనికేసి. మేము హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఈ 3 చోట్ల దొరుకుతామండి. మీరు దూరం ఊరి నుంచి ఉన్నారు, వచ్చేకి రాలేదు గురువుగారు, మనకి వచ్చేకి లేదంటే మీరు వాట్సాప్ మూలంగా సైతే మనకి జ్యోతిష్ అడగొచ్చు, లేకుంటే ఫోన్ ముఖాంతరం సైతే జ్యోతిష్ అడగొచ్చు. ఇంకా హెచ్చిన సమస్య అడగాలంటే ఒక టైం నేరంగా సంప్రదించండి. అందరికీ మంచి జరగాల. నమస్కారం. ఇప్పుడు నేను చెప్పేది పంచలోవ కడెము. ఈ పంచలోవ కడెము గురించి తామ్ర తగడము, భుజపత్రి, గిడమూలికలు దీంట్లో నిండి మీకు ఇంటికి
ఇది పంపిస్తాము. దీని నుంచి ఏమో ఫాయిదా అంటే ఇల్లు వాస్తు ప్రాబ్లం, ఆరోగ్య ప్రాబ్లం, డబ్బు నుంచి చాలా బాధే, మళ్ళా మీరు చేసే బిజినెస్ నష్టం ఉండదు, కుటుంబంలో ఒకటి శాంతి లేదంటే ఈ కడెము నుంచి ప్రతి ఒక్కరు మీ గోత్రము మీ పేరు ఇస్తే పూజ చేసి మీ ఇంటికి మాము పంపిస్తాము. మీరు ఒక్క టైం బుక్ చేయండి. ఈ పంచలో కడెము నుంచి దీంట్లో లోపల ఉంటే అంతా కొంచెం మంత్రం నిండి మీకు పంపిస్తాము. ఇది ఒక్క టైం తీసుకోండి, మీకు మంచి జరగాల, మంచి జరగాలి.